వేదిక విద్యా సాంకేతికత రంగంలో తెలంగాణకు మరింత సహకారం అందించడంతో పాటు రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చేందుకు భారత్లో బ్రిటన్ హై కమిషనర్ లిండే కామారును అంగీకరించారు. ఇవాళ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రిటన్ హై కమిషనర్ లిండే కామరూన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ కారిత్ వినో ఓవెన్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్ యూనివర్సిటీలో చదివే తెలంగాణ విద్యార్థుల గురించి ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. రాష్ట్రంలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ను వీరికి సీఎం వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటన్ హై కమిషనర్ సముఖత వ్యక్తం చేశారు. యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం యూకే యూనివర్సిటీలు హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సీఎం కోరారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటన్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని, బీబీసీ ఫార్మా నాలెడ్జ్ అకాడమీల పెట్టుబడులు ముందుకు రావాలని ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటిష్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు సహకరించేందుకు హామీ ఇచ్చారు.